వృషభ రాశి మిత్రులారా, చాలా సహనంగా ఉండాలి. మిశ్రమం కంటే కొంచెం ఎక్కువ ఉంటుందని చెప్పచ్చు. బృహస్పతి నెల మొదటి భాగంలో మొదటి ఇంట్లో, మరి ద్వితీయార్థంలో రెండవ ఇంట్లో ఉంటారు. రవిగ్రహం మిశ్రమ ప్రభావం చూపిస్తున్నారు. గురువు మకర రాశిలో వెళ్తున్నారు. అష్టమాధిపతిగా గురువు ధనస్థానంలో ప్రవేశం. మే 6 నుండి లాభంలో ఉన్న బుధుడు వ్యయంలోకి మారుతున్నారు. రాహుకేతువులు మిశ్రమంగా ఉన్నారు. కాబట్టి కొత్త ప్రయత్నాలు నివారించండి. ఇప్పుడు ఏది చేస్తున్నారో అది బాగా ఉంటుంది. ఏ విధమైనటువంటి కొత్త ఆలోచనలు కొత్తవి చేయడానికి అంత తీసుకోకండి. భార్యాభర్తలు మీ మధ్య ఇతరుల జోక్యం లేకుండా మీరే సామరస్యంగా పరిష్కరించుకోండి. ఏదైనా బంధువులతో సమస్యలు ఉన్నా పట్టించుకోకండి. మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి. సమాజంలో ప్రముఖులైనటువంటి వ్యక్తులతో పరిచయాలు అవుతాయి. వారి ద్వారా ఆర్థిక లబ్ధి కూడా పొందే అవకాశాలు బాగా ఉన్నాయి. వ్యాపారం చురుకుగా ఉంటుంది. ప్రభుత్వం నుండి రావాల్సినటువంటి యొక్క సబ్సిడీస్ కానీ అనుమతులు కానీ ఏదో రకంగా ఈ నెల ముగిసిపోతుంది. కొన్ని సమయాల్లో కస్టమర్లు అసంతృప్తిగా ఉన్నా వారితో మృదువైనటువంటి మాటలు మాట్లాడి నెరవేర్చుకోండి. ఉద్యోగం చేసేవారికి అది మహిళలైనా పురుషులైనా ఉన్నతాధికారులు ప్రశంస పొందక తప్పదు. మీరు కోరుకున్న ప్రమోషన్స్ ట్రాన్స్ఫర్స్ వచ్చే అవకాశం జూన్ నెల తర్వాత ఉంటుంది. నూతన ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వాళ్ళు గెట్ రెడీ. మీకు మంచి ఆఫర్ లెటర్స్తో ఉద్యోగాలు రాబోతున్నాయి. విదేశీయ ఉద్యోగంలో ఉన్నవారు మీరు పడుతున్నటువంటి మానసిక క్షోభ అతి త్వరలో తొలగిపోతుంది. డోంట్ వరీ, మనోధైర్యంతో ఉండండి. కుటుంబాన్ని నిర్వహించే మహిళలు ఎటువంటి సమస్యలు ఉండదు. అవసరమైన ఆర్థికమైనటువంటి సపోర్ట్ బంధువుల ద్వారా అన్నదమ్ముల ద్వారా కూడా వస్తుంది. శారీరక ఆరోగ్యంపై దృష్టి పెట్టండి. వాతావరణంలో మార్పులు చాలా ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి. కళ్ళకు సంబంధించి చికాకులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. నీరు కారుతూ ఉంటుంది. విదేశాల్లో చదువుకుంటున్నటువంటి విద్యార్థులకు మంచి మేలు జరుగుతుంది. షేర్ మార్కెట్ మిశ్రమంగా ఉంది. వ్యవసాయదారులకు ఇది చాలా బాగుంది. మీడియా రంగం వారికి కూడా ఇది చాలా మంచి నెల అని కూడా చెప్పచ్చు. ఐటీ రంగం వారికి కరెక్షన్స్ జరుగుతున్నాయి, జాగ్రత్త. రాజకీయ నాయకులకి ఇది మిశ్రమం. మే నెలలో అదృష్టమైనటువంటి రోజులు 1, 4, 7, 9, 13 ఈ రోజులతో మీకు కలిసి వస్తుంది. అదృష్ట సంఖ్య 5 మరియు 7. చంద్రాష్టమం మే నెలలో 15/5/2025 2:07 మధ్యాహ్నం నుండి 18/5/2025 12:04 వరకు ఉదయం వరకు ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉన్న ఈ 2.5 రోజులు సంతకాలు పెట్టినా ప్రయాణాలు చేసినా ఏ విధమైన నిర్ణయం తీసుకున్నా జాగ్రత్తగా తీసుకోండి. సరే, ఏ పరిహారం చేస్తే బాగుంటుంది? శివుని ఆరాధించడం మరియు బిల్వదళంతో అర్చన చేయడం, బిల్వ వృక్షానికి ప్రదక్షిణం చేయడం, చలివేంద్రాలు ఏర్పాటు చేయడం, గొడుగు పేదవాళ్ళకి ఇవ్వడం, మీ ఇష్టదైవం కులదైవాన్ని ప్రార్థన చేయడం.